పెళ్ళి వంతులు వాళ్ళందరినీ కలుపుతుంది అనుకున్నాం కానీ వాళ్ళు వేరు మనం వేరు అని చెప్తుందని ఇప్పుడే అర్థమైంది. जबरदस्त खतरनाक कॉमेडी शो కోకిలమ్మ బడాయి చాలించుమా సుశీల జానకమ్మ స్వరాలు నీలోనే చలాకి చిత్రలోన సుమించు చైత్రవీణ వీణ చిక్కిలోన వర్షించు పూలవాన ఆశాల తాళలోన జనించు తేన సోను అవినేసి తరించి తలంచుకెళ్ళబమ్మ. हेलो एवरीबॉडी, गुड इवनिंग, नमस्कार एंड वेलकम टू जबरदस्त खतरनाक कॉमेडी शो. जबरदस्त खतरनाक कॉमेडी शो. हाय जजेस, वेलकम टू सरिपोदा शनिवारम. वेलकम बैक टू जबरदस्त सरिपोदा शनिवारम सेगमेंट. భాస్కర్ గారు 54 చేస్ చేయలేకపోయారు, మరి ఈసారి 58 సెట్ చేశారు. 58 చేజ్ చేస్తావా చేయలేమా? నాకు ఇంకా డౌట్ నాలుగు మీద మచ్చొద్దు, చేస్తావని ఒక్క మాట చెప్పు. బెదిరిస్తున్నారేంటి యాంకర్ గారిని? బెదిరించకుండా మాట్లాడండి, తెచ్చుకుంటామండి. తప్పకుండా అలా చెప్పాలి. తెచ్చుకోలేమా? సూపర్ రాఘవ, సూపర్, భలే చెప్పావు. నా ఒపీనియన్ ఏంటంటే మనస్ఫూర్తిగా ఈసారి మీరు గెలవాలని కోరుకుంటున్నాను. పాపం చాలా రోజుల నుంచి నడుస్తుంది, కానీ ఒకవేళ ఓడిపోతే నాకు సంబంధం లేదు. లేదు, మీరు చెప్పిన తర్వాత ఖచ్చితంగా గెలుస్తాం. గెలవాలి అని కోరుకుంటున్నాం. మేమే కాదు, అందరూ అక్కడ కూర్చొని చూస్తున్న ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు. కాబట్టి are you ready? Ready. All right, so let's chase 58 and let's begin సరిపోదా శనివారం. సరిపోదా శనివారంలో ఇప్పుడు ప్రేమలో పడితే కష్టాలు వస్తే అంటారు, కానీ ఇక్కడేంటో నవ్వులు వస్తే అంటున్నాడు మన ఇమ్మాన్యుయల్. మరి ఈ ప్రేమ కథ ఏంటో చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ ఇస్మార్ట్ ఇమ్మాన్యుయల్ along with his team. ఏమండి, ఈ చిలక పచ్చ చీరలో నేను చిలకలా ఉన్నానా? లేదు, చిలకలూరు పేటలా ఉన్నావు. నేను బుంగమూతి పెట్టాను. నేనేదో జోక్ అన్నాను. అసలు ఈ రోజు ఈ చీరలో ఎలా ఉన్నావు తెలుసా? ఎలా ఉన్నాను? వర్షం వచ్చింది, చలి పుట్టింగ్స్, ఓనికింగ్స్. వర్షం వచ్చింది, చలి బెట్టింగ్స్, ఓనికింగ్స్. మీరు ఇలాగా అంటారు, కానీ అసలు మీరు మొగోడేనా? ఏంటి అందమాట అన్నావు? ఏమైంది? మొగోడు అంటే మీసాలు ఉంటాయి కదా, ఏవి? నువ్వు ఆడదానివేనా? ఏంటి అలా అన్నారు? అంటే ఆడవాళ్ళంటే అందంగా ఉంటారు కదా, నువ్వు లేవేంటి అని అడిగా. ఇవన్నీ కాదండి, నాకు వచ్చే మొగుడు మీసాల మీద నిమ్మకాయలు నుంచో పెట్టాలనుకున్నాను. సొరకాయలు ఏమి నుంచో పెట్టొద్దు. ఇవన్నీ కాదే, కొత్తగా పెళ్ళైంది. ఇగో హ్యాపీగా సినిమాకి వెళ్దాం. ఇగో సాయంత్రం వచ్చేటప్పుడు మల్లెపూలు తీసుకొని వద్దాం. సరేనా? సినిమా ఇటు అదే కదా. గుండెల్లో గాయమేమో చలంకమానిపోయే మాయ చేసే ఆ మాయే దుర్గా! వర్ష! దుర్గా! వర్ష! ఇది మనసులో అర్థం చేసుకున్న మాల ప్రేమ కాదు, స్వస్థమైన అగ్నిలాంటి స్వస్థమైన ప్రేమ, అగ్నిలాగా స్వచ్ఛమైనది. దుర్గా! వర్ష! దుర్గా! ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయావు? దుర్గా! వద్దు, నేను అమెరికాలో వెళ్ళి మంచి జాబ్ తెచ్చుకొని తర్వాత నిన్ను పెళ్లి చేసుకున్నావు అనుకున్నా. ఈ లోపల నువ్వు పెళ్లి చేసుకుని వేరే ఎవరితో. నన్ను క్షమించు దుర్గా, నువ్వు వస్తావని తెలియక ఈ లవంగాన్ని. ఏం జరుగుతుంది ఇక్కడ? నాకేం అర్థం కావట్లేదు. ఎవడే ఈడు? నా స్కూల్లో నా బాయ్ ఫ్రెండ్ అండి. వచ్చే స్కూల్లో నాకు ముక్కులో బలపం ఎలా తీసుకోవాలో తెలియదు. నువ్వు లవర్నే మెయింటైన్ చేసావంటే స్కూల్లో. బేబీ బేబీ అయిపోయింది, ఏదో అయిపోయింది. నేను నిన్ను అర్థం చేసుకుంటాను. ఇక ఇంతటితో ఆపేయండి బ్రదర్, వదిలేసేయండి ఇంతటితో, సరేనా? మీకు కూడా ఒక మంచి అమ్మాయి వచ్చింది మీ జీవితంలోకి. ఏమో రష్మియా నీకు పెళ్ళంగా రావచ్చేమో. రేష్మి వద్దు, వర్షానే కావాలి.
కాదండి రష్మి కూడా బాగుంటది కదా ఆ పెళ్ళంగా ఏమైంది ఇది మనసులో అర్థం చేసుకున్నా పోవాల్సింది నేను కాదు మీరే వెళ్ళాలి ఇది నా ఇల్లు మీ ఇల్లా అంటే అద్దెకుంటుంది మీరు నేను కాదు సర్లేండి సార్ ఏదైతే ఏమైంది జాగ్రత్తగా ఉందాం సరేనా సరే సరే మీరు వెళ్ళండి ఏమే ఇంకా బా చూసారులే కానీ దుర్గా ఉంటాలే పక్కనేదా వదిలేయాలి అవన్నీ జరుగుతా ఉంటాయి కొత్తగా పెళ్ళైంది ఏదో చేద్దాం కదా వద్దండి ప్లీజ్ వద్దండి ప్లీజ్ వద్దు దుర్గా అయ్యయ్యా గుండెల్లో గాయమేమో చల్లంకమానిపోయే మాయ చేసే ఆ మాయే ప్రేమాయే అయ్యో అయ్యో పాడిదాన్ని నన్ను క్షమించండి వాడిని చూసినప్పటి నుంచి నా మనసులోంచి వాడు పోవట్లేదండి ఇప్పుడు ఏం చెయ్యాలి ఇప్పుడే వాడి దగ్గరికి వెళ్ళి నా మనసులో నువ్వు ఉన్నావు పోరా అని తిట్టేసి వస్తా అండి ఓకే వచ్చేస్తావు కదా వచ్చేస్తాను ఎంత టైం పట్టిద్ది గంటన్నర పట్టిద్ది ఎంత గాయమైన గానీ నా మేనికేమి కాదు పువ్వు సోకి నీ సోకు కందేనే ఏమి ఇందు వరుస ఇటు వచ్చావు నువ్వు నా మనసులోంచి వెళ్ళిపోవాలి మనుషులెరుగలేరు మామూలు ప్రేమ కాదు అగ్ని కంటే స్వచ్ఛమైనది దుర్గా నువ్వు నా మనసులోంచి వెళ్ళిపోవాలి ఎందుకంటే నాకు పెళ్ళయింది కాబట్టి నువ్వు నన్ను వదిలేయాలి ఒరే నీ ఏ తగలయ్యా ఏం చేస్తున్నారా మీరు కిట్టు పోరా నువ్వు ఇక్కడ నుంచి ఫస్ట్ ఇది మామూలు ప్రేమ కాదు కొత్తమైనది లోపలికి వెళ్ళు నా మనసులోంచి ఏం చేసినా పోవట్లేదు ఏం చేయమంటారు ముగుడంటే భార్యని అర్థం చేసుకోవాలి నేను నిన్ను అర్థం చేసుకుంటాను వాడు నీ మనసులోంచి వెళ్ళిపోయినప్పుడే నేను నీ మీద చేస్తాను వాడిని మర్చిపోయేలా నేను చేస్తాను అప్పటి వరకు నన్ను ముట్టుకోను ప్రామిస్ అబ్బా నిజంగా ఏదో ముట్టుకొని నా మొగుడు ఎంత మంచోడు మంచోడు కాబట్టి నీకు ఆగడాలన్నీ సాగుతున్నాయి మా అమ్మ నాన్న వచ్చే టైం ఏంది ఇంకా రాలేదు ఇల్లు కొంచెం లవ్ లగాయించు లంచం మన్మధించుంది మంత్రం మంచం నానా ఎప్పుడు వచ్చారు నాన్న ఇప్పుడు వచ్చా నానా టీకా టీ కాఫీ ఏమైనా తీసుకుంటారా నాన్న టీ కాఫీ ఏమొద్దు నాకు మనవడు కావాలా మనవడు ఎక్కడా పెళ్ళై 2 నెలలే కదా నాన్న అయింది అప్పుడే మనవడు అంటే ఎలా నాన్న నాకు పెళ్ళైన తెల్లారే మీ అమ్మ గుడ్ని చెప్పిందిరా ఏంటన్నా అంటే మాది లవ్ మ్యారేజ్ లేదు నాకు కొంచెం టైం ఈ నాన్న మనోడు పుడతాను నాన్న మా నాన్న వచ్చాడు టీయో కాఫీ తీసుకొని రా తాగండి నాన్న గుడ్డీస్ ఉందా ఉందా నాన్న ఏంది శుక్రవారం 58 అంట చూడు ఒకసారి ఏంటి ఇలా పెట్టావు మా అమ్మ నాన్నకి దుర్గానా ఏమనేదా అది దుర్గా అన్న నాన్న కాదు కాదు నాకు ఏది అనిపించింది దేవుడే నాన్న ఒకసారి అది ఏదైనా కోపం వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు దేవుడిని తలుచుకుంటా ఉంటది అవునా ఇంక పో లోపల పో నాన్న నేను ఫుడ్ అరేంజ్ చేస్తాను నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు ఏమండి ఆ కోళ్ళ మీద నాకేందో డౌట్ కొడుతుంది అవునండి నాకు డౌట్ ఉంది ఇందాక దేవుడు అనలా ఏదో అనింది అవునండి నేను కూడా విన్నాను ఏమని చెప్పు దుర్గా ఇది మనసులో అర్థం చేసుకునే ప్రేమ కాదు అగ్గిలాంటి స్వచ్ఛమైన ప్రేమ ఎవడు నా భార్య వచ్చి స్వచ్ఛమైన ప్రేమ అంటున్నా దుర్గారు దుర్గా అంటే ఇందాక పిలిచి నిన్ననా పోరా పో వాళ్ళు ఇది ఏందో చేస్తాంది ఏదో ఉందండి ఏదో ఉంది ఏ తారా తారా ఏంటి నాన్న ఇట్లా నాకు డౌట్ కోళ్ళ పిల్ల పక్కింటి వాడితో ఏమన్నా మాట్లాడుతుందా బానే మాట్లాడుతుంది నాన్న నాకు ఎందుకో డౌట్ కొడుతుంది రా వాళ్ళిద్దరి మధ్య ఏమైనా ఉందనే నాన్న కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఏదైనా గొడవలు అయితే నువ్వు సర్ది చెప్పాల్సింది పోయి నువ్వే గొడవలు పెడతావు నాన్న వెళ్ళిపో నువ్వు ఫస్ట్ ఇంట్లో నుంచి నీ మంచి కోసం చెప్తున్నాను రా పోరా నువ్వు దేవుడో దేవుడో ఏదో రోజు ఉంటుంది చూసుకో వర్ష ఏమండి రావే నీ వల్ల మా అమ్మ నాన్న కూడా ఇంట్లోంచి పంపించాను ఉంటే నీ లైఫ్ లో నేనన్నా ఉండాలి ఆ దుర్గా అన్నా ఉండాలి ఈ రోజు వాడు నా చేతిలో చచ్చిపోయి దుర్గా రారా బయటికి ముత్యాల చెమ్మ చెక్క రత్నాల చెమ్మ చెక్క ఓ చెల్లి మురిపెముగా ఆడుదమా ఇదేంటి ఎలా తయారయ్యాడు వాడు అమెరికా ఎందుకు వెళ్ళాడు అనుకుంటున్నారు ఎందుకు అందుకే నీకెలా తెలుసు చిన్నప్పటి నుంచి వీడు నేను కలిసి తిరిగాము కలిసి పెరిగాము ఒక అక్క చెల్లెల్లాగా కలిసి ఉన్నామండి అక్క చెల్లెల్లాగా అవును పోరా ఇక్కడ నుంచి పంపించేసేవే ఫస్ట్ అర్జెంట్ గా ఇంట్లో ఉన్నాడు అనుకో నువ్వు కూడా ఇంట్లో సరే మీరు లోపలికి వెళ్ళండి
జడ్జెస్ ఎలా అనిపించింది ఈ స్కిట్ ఖుష్బు గారు? స్కిట్ బాగుంది. దుర్గారావు మీ పర్ఫార్మెన్స్ ఎక్కడో పోయింది. అన్ని ఓకే. నాకు ఒక డౌట్ వచ్చింది. ఫస్ట్ స్కూల్లో నా లవర్ చెప్పారు కదా, అదే లాస్ట్ లో అది రివీల్ చేసేది. అంటే మేము అలా కాదు ఇలా మేము. ఓకే ఓకే, బట్ ఇట్ వాజ్ ఎంటర్టైనింగ్. శివాజీ గారు మీకు ఎలా అనిపించింది స్కిట్? బాగుంది. నువ్వు అనుకున్న కాన్సెప్ట్ అయితే బాగుంది. ఎగ్జాక్ట్ గా మేడం చెప్పినట్టు లాస్ట్ లో అదొక్కటి చేయకుండా ఉంటే బాగుండేది. యాస్టీజ్ వదిలేసిన బాగానే ఉండేది కదా, ఎందుకు అక్కెందుకు? సో అంత కన్విన్సింగ్ గా అనిపించలేదు ఆ ఒక్క పాయింట్. అదొక్కటి మాత్రం డెఫినెట్ గా మిస్టేక్. అది బ్రహ్మాండంగా చేశారు అందరు. సో జడ్జెస్ వీల్ కి మీరు ఇచ్చే స్కోర్స్. శివాజీ గారు. The judges Ishmat Emmanuel and team ki scores 18 out of 20. సరిపోదా శనివారంలో ఇప్పుడు ప్రతి చోట గొప్పలకు పోతే తిప్పలు తప్పవు అంటున్నాడు మన భాస్కర్. మరి గొప్పలు ఎవరు చెప్పుకున్నారు, తిప్పలు ఎవరు పడ్డారు తెలియాలంటే లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ along with his team. మనం త్వరలో పెళ్లి చేసేసుకుందాం. త్వరలోనా త్వరలో కాదే, త్వరలో పెళ్లి చేసుకుందాం. కుదరదు. ఎందుకు కుదరదు? సెటిల్ అవ్వాలి. సెటిల్ అయిన తర్వాత పెళ్లి చేసుకుంటే లైఫ్ బాగుంటది. సెటిల్ అయిన తర్వాత పెళ్లి చేసుకుందాం అని కొంతమంది చూడు ఎలా అయిపోయారు. సార్ మీరే చెప్పండి, సెటిల్ అయిన తర్వాత పెళ్లి చేసుకుంటే బాగుంటది కదా సార్? మనం సెటిల్ అయిన తర్వాత చేసుకోవడానికి మోకాళ్ళ నొప్పులు. నీకు నేను, నాకు నువ్వు పావుకోవాలి. నువ్వు ఎంత చెప్పింది సరే, నేను ఇప్పుడు పెళ్లి చేసుకోను. ఎందుకంటే నీకు ఒక మంచి ఇల్లు ఉండాలి, మంచి బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి, మంచి సెక్యూరిటీ ఉండాలి. గవర్నమెంట్ వాళ్ళు పింఛన్ కూడా ఉంటుంది. తర్వాత పళ్ళు రాలిపోతాయి. ఇప్పుడే పెళ్లి చేసుకుంటా. ఇంత తొందర డింగ్ డింగ్. ఒక పని చేద్దాం, మీ ఇంటికి వెళ్ళిపోదాం. మా ఇంటికి వెళ్ళిపోదామా? అమ్మా అమ్మా ఏమైంది అలా వస్తున్నా? అల్లుడు గారు పెళ్లి చేసుకున్నావా? అవునమ్మా. ఏం చేస్తావు జాబ్? జాబే లేదు, ఖాళీగా తిరుగుతూ ఉంటాను. జాబ్ చూసుకుంటా త్వరలో. జాబ్ తర్వాత చూసుకుంటే వాడికి అప్పుడే పెళ్లి ఎందుకు నీకు? ప్లీజ్ అమ్మా యాక్సెప్ట్ చేయమ్మా. యాక్సెప్ట్ చేయనే, వాడు పని పట్టలేని చవటేదనే. ఏవండి చాలా ఎక్కువ మాట్లాడుతుంది మా అమ్మ. మీ ఇంటికి వెళ్దాం పదండి. వద్దే, మా ఇంటితో పోల్చుకుంటే మీ ఇల్లు చాలా బెటర్. నా మాట ఆలకించు. ఇంట్లోనే ఉంటాం అత్తయ్య. ఏదో కొన్ని అలా. రోజుల తర్వాత అడ్జస్ట్ అయిపోతాం ప్లీజ్. నీ మొహం చూస్తేనే చిరాకు పడుతుంది. మళ్ళీ వీణు కూడా తీసుకొచ్చావే. మీ ఇద్దరు మొఖం చూస్తే నాకు చిరాకు వస్తుంది. మరి పెట్టుకోలేదు నా టీంలో. సరే ఏదో మొన్న సావండి సరేనా? సరే. ఇవే పెద్దలుడు వస్తున్నాడు. కాళ్ళు కడుక్కోలేదేట అల్లుడు గారు? కాళ్ళు అంటే మురుకుంది, కడుక్కోవడం కూడా రాదు మీకు. అల్లుడు గారు మీరు. అమ్మా మా ఆయన కూడా ఉన్నాడు, కాళ్ళు కడుగు. కడుక్కోమని. Emotional damage. ఏంటమ్మా అలా చేస్తున్నావు? ఆయనకేమో కాళ్ళు కొడతావు, మా ఆయనకేమో కాళ్ళు కడగవా? ఆడు సంపాదిస్తున్నాడు రా, నెలకు 5 లక్షలు సంపాదిస్తున్నాడు రా. గొడవలు అవసరం లేదండి, మీ ఇంటికి వెళ్ళిపోదాం పదండి. మా కొంపతో పోల్చుకుంటే మీ కొంప చాలా బెటర్. వద్దు, అర్థం చేసుకో. అల్లుడు గారు మీకోసం కొత్త బట్టలు అండి మొత్తం కొని పట్టుకొచ్చానండి. మీకోసమే. మా ఆయనకు కూడా పెట్టవా? ఏమండి మీరు ఇప్పేసిన పాత గుడ్లు ఉన్నాయి కదా, పట్టుకురండి. రేపు ఉద్యోగం సంపాదించుకున్న తర్వాత ఇలాంటి గుడ్డ ముక్కలు 100 కొనిస్తాను వాళ్ళకి. అది అల్లుడు గారు మీరు లోపలికి వెళ్ళండి సరేనా? ఇలాగా ఎక్కడికే ఊపుకుంటూ వెళ్ళిపోతున్నారా? కొత్తగా పెళ్ళింది, కొన్ని పనులు ఉంటాయి. ఏం తెలీదా? రూమ్ లోకి వెళ్ళి ఏం చెప్తారే? రూమ్ లోకి వెళ్ళి 2-3 పిల్లలు కాలి నిన్ను పోషించమే ఎక్కువ, దాన్ని పోషించమే ఎక్కువ, మళ్ళీ ఆ పిల్లలు కూడా మేము పోషించాలా? అంటే ఇప్పుడు ఆ రూమ్ లోకి ఎవరు వెళ్తారు? ఆయన నేను వెళ్తా, మీరు బయట పడుకోండి. వెళ్ళిపోదాం, మీ ఇంటికి పదండి. ఆవేశపడకు. ఇక చాలండి, మీ ఇంటికి వెళ్ళిపోదాం పదండి. మర్యాద లేని చోట ఒక్క నిమిషం కూడా నేను ఉండను. అమ్మా అమ్మా పైమా మా నాన్నగారు, మా పెద్దమ్మ, అమ్మ, చిన్నమ్మ ముగ్గురంలా. అంటే పెద్దమ్మకి పిల్లలు పుట్టట్లేదని 2 అమ్మని చేసుకున్నాడు. 2 అమ్మకి పుట్టట్లేదని 3 అమ్మని చేసుకున్నాడు. 3 అమ్మని చేసుకున్నా తెలిసింది లోపం ఈలో లేదు ఆడిలో ఉందని. మీరు తనకి పుట్టారా? లేదు. తనకి పుట్టారా? లేదు. తనకి పుట్టారా? నన్ను బయట తిరుగుతుంటే పెంచుకున్నారే, దత్తత తీసుకున్నారు. అమ్మా నేను ఈ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నానమ్మా. పెళ్లి చేసేసుకున్నావా? మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? కడుపులో పెంచకపోయినా నిన్ను అల్లారు బుద్ధిగా పెంచుకుంటే ఇవాళ పెళ్లి చేసుకుంటారా?
చిన్నవాడి కదరా, ఇప్పుడు పెళ్లి చేసుకుంటా అని చెప్పలేనంత పెద్దోడి అయ్యావా? నేను చిలక్క చెప్పినట్టు చెప్పాను. ఆ కొంపలో ఏదో కుక్క పడేసినట్టు 4 మెతుకులు తినేసి ఉందావే అని. అక్కడ ఒకడే మొగుడు, ఇక్కడ నాకు 3 మొగుళ్ళు. సరే మీ కాళ్ళు పట్టుకుంటాను. కట్నం ఏమన్నా తెచ్చిందా? 2 నైటీలు 3 లంగాలు తెచ్చింది. ఏరా ఎక్సైటింగ్ గా ఉందా? కట్నం కూడా చేయలేదా? ఏం మనిషివే నువ్వు? పని మనిషిలా ఉంటదంటే చెప్పండి, లేదంటే బయటికి తొప్పేయండి. మీరు ఏం చెప్తే అది చేస్తాను. అమ్మ వాళ్ళకి మంచిగా వంట చేసి పెట్టావంటే ఆ వంట చూసి నేను మెచ్చుకుంటాను. అత్తయ్య ఏం తీసుకురావాలి వంట? రోటీలు కావాలి. రోటీలు. హలో హలో, మాకు బిర్యానీ కావాలి. నాకు చికెన్ బిర్యానీ. ఓకే డన్. ఏంటండి దాంట్లో ఉప్పు లేదు, కారం లేదు, ఏం చేస్తున్నావే? వంట చేయమంటే విషం పెట్టి నన్ను చంపేద్దాం అనుకుంటున్నావు కదా అక్క? విషం పెట్టి మనం చంపేయడానికి వచ్చిందక్క ఇది. చేయి నువ్వు ఎంతసేపు చేస్తావు? పక్కింటి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారమ్మా గోల ఏంటని. ఇంటికి వచ్చిన కోడలు ఇదేనా చూసుకోవడం? మీరు ఇచ్చారు. మాకేం చేసింది? ఏమైంది? ఆత్య నన్ను కొడుతున్నారు. జాగ్రత్త చూసుకో. ఓకే నువ్వు వెనక్కెళ్ళు. ఈ గిన్నెలన్నీ తోము. తీసుకో. ఓకే ఏం చేస్తున్నావు? తోముతున్నా. ఒక్క నిమిషం. ఇదిగోరా నా తల్లి, నీకు ఎంత కష్టం వచ్చిందే? ముగ్గురు కలిసి నా కూతురు ఎన్ని తిప్పలు పెడుతున్నారే? పని మనిషి అనుకుంటారా నా కూతురు? ఎవత్తువా నువ్వు అసలు? జుట్టు పట్టుకుంటావేంటే? ఇల్లా కూరగాయల మార్కెట్ ఏంటి కొట్టుకోవడం? చూడు ఇష్టం వచ్చినట్టు మా పీకలు చెప్పు తీసి కొడతాను. ఉద్యోగం సద్యోగం లేని ఎదవవి నువ్వు చేతులు ఆడతావా మా అమ్మ మీద? అప్పటికి చెప్పా మంచిగా సెట్ అయిన తర్వాతనే పెళ్లి చేసుకుందామని. ఇందుకే వీళ్ళందరూ గొడవ చేస్తున్నారు ఇక్కడ. అదే మనకు ఒక ఉద్యోగం ఉంటే నీకు నాకు విడివిడి ఆకులు. పోతే పోవే, ఒక్క అమ్మ ఉన్నందుకే అదంత పొగరబడుతుంటే నాకు 3 అమ్మలు. సంబంధం చూడరనుకున్నావా? అమ్మా మంచి సంబంధం ఏముందన్నా నీకు సంబంధం చేయడానికి? ఉద్యోగం లేదు, సద్యోగం లేదు. ఎప్పుడైనా 10 రూపాయలు బట్టి ఏదైనా కొని తెచ్చావా అమ్మకి? నీకు ఇంకొక పెళ్లి కావాలంట. చావు. నీ ముఖం చూసే దాన్ని వదిలేశాను. ఏ రోజైతే నువ్వు 10 రూపాయలు సంపాదిస్తావో అప్పుడే నీకు అమ్మ అనే అర్హత ఉంటుంది. శివాజీ గారు కామెడీ ఉందా? కామెడీ ఉంది. కామెడీతో పాటు మెసేజ్. జనరల్ గా ఇవాళ ఈ రోజుల్లో పని పాట లేకుండా పెళ్లి దాకా పోవటం అనేది తక్కువగా జరుగుతుంది. కానీ ఆ తక్కువలో కూడా తక్కువగా ఉన్న వాళ్ళ కోసం ఇచ్చిన మెసేజ్ ఇది. లైఫ్ లో నిలబడాలి, ఎదగాలి అంటే ఫస్ట్ జాబ్ కావాలి, లేదంటే ఏదో ఒక పని కావాలి, సెటిల్ అవ్వాలి. సెటిల్ అయినా కానీ పెళ్లి చేసుకుంటారని నమ్మకం లేదు కదా. మన కళ్ళ ముందే ఉన్నారు చాలా మంది. సో అటువంటప్పుడు దాని గురించి అనవసరంగా సెటిల్మెంట్ కి లిమిట్ లేదు. బాగుంది, వెరీ నైస్. ఖుష్బూ మ్యామ్, మీకు ఎలా అనిపించింది స్కిట్? భాస్కర్ గారు వెరీ నైస్. ఆ కాన్సెప్ట్ బాగుంది. శివాజీ గారు చెప్పినలాగా నిజంగానే లైఫ్ లో పెళ్లి చేస్తున్న ముందు సెటిల్మెంట్ కాదు కానీ ఒక మంచి ఉద్యోగం ఉంటే లైఫ్ చాలా ఈజీగా ఉంటుంది. వెరీ నైస్, వెరీ వెరీ ఎంటర్టైనింగ్. సో జడ్జెస్, బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్ కి మీరు ఇచ్చే స్కోర్స్. శివాజీ గారు బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్ కి జడ్జెస్ ఇచ్చే స్కోర్స్ 20 out of 20. సరిపోదా శనివారంలో ఇప్పుడు లేడీస్ హాస్టల్లో దొరికిపోయిన కార్తిక్ అండ్ ప్రవీణ్. ఇంతకీ వాళ్ళ లేడీస్ హాస్టల్లో ఎందుకు వెళ్లారు, ఎలా దొరికిపోయారు తెలియాలంటే లెట్స్ వెల్కమ్ కేవో కార్తిక్ along with Prabhas, Praveen and team. బ్రేకింగ్ న్యూస్. సిటీలో ఒక అగంతకుడు లేడీ గెటప్ వేసుకొని మరి గర్ల్స్ హాస్టల్లో చొరబడుతున్నాడు. ఇలా చొరబడి ఇప్పటికీ 43 మంది అమ్మాయిల్ని చంపేశాడు. ఆ అగంతకుడిని ఎలాగైనా పట్టుకుంటామని కొత్తగా అపాయింట్ అయిన సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కార్తిక్ తెలిపారు. డాన్సింగ్ ఆడతారు. డాన్సింగ్ ఒక్కొక్క దానికి చదవకపోతే ఒక్కొక్కరికి బీప్ బాధలు పట్టండి. చదవండి ఎలా? ఏంటి మేడం చదివేది? హాస్టల్ మొత్తం బొద్దింకులు తిరుగుతుంటే ఏటే నువ్వు ఇచ్చిన 2000కి హాస్టల్లో బొద్దింకులు కాకపోతే తెబాసు మహేష్ బాబు తిరుగుతారా ఏటి? మేడం బాత్రూమ్ లో అద్దాలు మార్చారమ్మా, మొహాలు చాలా దరిద్రంగా కనబడుతున్నాయి. తప్పు అద్దాలు కాదమ్మా, నీ మోకాలది. మేడం బాత్రూమ్ లో షాంపూ చాలా బాగుంది, నురగ కూడా బాగా వస్తుందిలే కానీ స్మెల్ ఏంటో తేడా కొడుతుంది మేడం. నీ మొఖం మండ, అది షాంపూ కాదే తెనాయిలే.
మేడం అసలుకి ఈ రోజు అనౌన్స్మెంట్ వచ్చింది, ఎవడో లేడీ గెటప్ వేసుకుని లేడీస్ హాస్టల్స్ లో దూరి కిడ్నాపులు చేసి మర్డర్ చేస్తున్నాడు. నేనైతే ముందు జాగ్రత్తగా ఉండాలి. నేను ఉండను, నాకు చాలా భయం వస్తుంది. అది పంపదే నేను ఏదో ఒక చెప్పని పంపిస్తాను. మేడం మేడం మా తాతయ్య గారు ఫోన్ చేశారు ఊరి నుంచి. ఎందుకు? ఆయన చచ్చిపోయాడంట, రమ్మని చెప్పేసి. ఆయన చచ్చిపోతే ఇంకా నువ్వెక్కడ అవునా? చెప్పడం మర్చిపోను. కొత్తగా మన హాస్టల్లో జాయిన్ అవడానికి కొత్తగా 2 అమ్మాయిలు వస్తాండ్రట. మీరు వాళ్ళతో కొంచెం మెసలండి మంచిగా, వాళ్ళు కూడా కొంచెం మచ్చిక చేసుకొని ఉండండి. అర్థమవుతుందా? చదువుకుంటా. చదువుకోండి. రావే ఇక్కడ కూర్చుందాం. బాగా అలవాటు. చదవండి గట్టి చదవండి, నాకు వినపడాల పైకి. నమస్తే అండి. ఎవరమ్మా నువ్వు? పద్ధతికి పరికిని కట్టినట్టు చక్కగా కొనవు. అవునమ్మా. ఏం పేరమ్మా నీ పేరు? కార్తీక. దీపమా? కాదు, ధూపం. మా హాస్టల్కి ఎందుకు వెళ్ళిపోచ్చాను? అంటే నేను గుంటూరు హాస్టల్లో చదువుకుంటే బాగుంటదని నేను ఇక్కడికి వచ్చాను. హైదరాబాదే? అవునా? నేను ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టగానే తల దించుకుంటానండి. అమ్మకి ఎంత చక్కగా ఉన్నామేటమ్మా, నా బంగారు కొండ. నువ్వు మా హాస్టల్లోటే ఉండాలి. రాని రాని లోపలికి రాని. అవును, మీ హాస్టల్ బాగుందండి. ఇదంతా బాగుంది. ఇట్రండి, అటువైపు కూడా బాగుంది. అవును, మీరేటర్రా దొమ్మల కొండల్లో చూస్తాను, చూసి నేర్చుకోండి. ఎంత చక్కగా ఉంది కదేటి. మేడం మరి వచ్చి జాయిన్ అయింది, ఎవరి రూమ్ లో పడుకుంటుంది? ఏంటి రూమ్ అలాట్ చేయరా? ఒక్క నిమిషం అండి, ఇదంతా చూద్దాం రండి. ప్రవీణ్ ఇంకా ఫోన్ చేయట్లేదు నాకు అసలు. అబ్బా, మా బాయ్ ఫ్రెండ్ ఫోన్ చేస్తాడు. హలో ప్రవీణ్. హలో వర్షిని. ప్రవీణ్ ఎక్కడున్నావు? ఏంటి బయటికి రావట్లేదు? మా వార్డెన్ చాలా స్ట్రిక్ట్ ప్రవీణ్, నేను బయటికి రాలేను. 4 రోజుల వరకు నన్ను బయటికి పంపించదు. అవునా? నువ్వు బయటికి రావా? నేను రాలేను ప్రవీణ్. సరేలే, నేనే లోపలికి వస్తా. నువ్వేలా వస్తావు? వస్తా, పెట్టేసేయ్. చిన్ని చిన్ని ఆశలున్న పరువానికి ఎందుకు నీ పేరేటే? ఆకుల ప్రవీణ. ఇగోండి ఆధార్ కార్డు. ఇక్కడ ప్రవీణ్ ఒకటే ఉంది, ఆకులేదే. ఎండాకాలం రాలిపోయినాయిలేండి మేడం అవి. నువ్వు రాలిపోయినట్టే ఉన్నావు. ఎందుకు ఎక్కడికి ఎందుకు వచ్చినావు? బయట సమాజం ఎలా ఉందో తెలుసా? ఒక ఆడపిల్ల బయటికి వెళితే అసలు సేఫ్టీ లేదు మేడం, చంపేస్తున్నారు. అందుకని మీ హాస్టల్లోనైతేనే బాగుంటుందని వచ్చాను మేడం. అవును, సేఫ్టీ లేదే. ఈ ఒక ఆడపిల్ల బయటికి వెళ్తే సేఫ్టీ అసలే లేదు. నువ్వెవరే? నేను కూడా సేఫ్టీ లేకుండా ఈ హాస్టల్కి వచ్చాను. రాత్రి అయిపోయింది, పడుకోమంటారా? పడుకోండి పడుకోండి. ఎవలేని గునకలు ఎట్టినారంటే గొడ్ల కుకేదా నోట్లని. నీకే వస్తుంది అనుకుంటా గురక. నేను ఎలానైనా మా గర్ల్ ఫ్రెండ్ తోటి మాట్లాడాలి. రాత్రి అయిపోయింది, 12 అయింది. ఒక్క నిమిషం వాకిటాకి. హలో, ఓవర్. నేను సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కార్తిక్ ని మాట్లాడుతున్నా. లేడీ గెటప్ లో హాస్టల్లో దూరాను. ఇక్కడ ఎవరైనా లేడీ గెటప్ లో ఉంటే వాడే ఖచ్చితంగా సీరియల్ కిల్లర్. వాడిని ఖచ్చితంగా అరెస్ట్ చేయడాలు ఉండవు, ఎన్కౌంటర్ చేసేస్తా. నాకు స్పెషల్ ఫోర్స్ నేను ఫోన్ చేసినప్పుడు పంపియండి, ఓకేనా? ఓవర్. మై గాడ్, ఇంత ట్విస్టా? అమ్మ, వీడికి దొరికితే నన్ను ఎన్కౌంటర్ చేసేస్తాడు. నేను ఎలానైనా గాలి పోతున్నట్టుంది. గాలి కాదే, నేనే ప్రవీణ్. ప్రవీణ్ నువ్వా? నువ్వేంటి ఇక్కడ? నీకోసం లేడీ గెటప్ వేసుకొని వచ్చిన. అవునా? అంటే ఆ 42 మందిని లేడీ గెటప్ వేసుకొని చంపేది నువ్వేనా? బోసేయ్, నేను 4 దోమల్ని చంపలేను, 40 మంది ఎట్లా చంపుతానే? కలవక చాలా రోజులైంది కదా. అవును ప్రవీణ్. చెరుకు తోటలో సేటడు బియ్యం లగేసి కొడితే లడ్జంట, ఆ లడ్డండ, ఆ లడ్డండ. అబ్బా మేడం, పొద్దున్నే నాకు బూస్ట్ ఇస్తారు. తెస్తాను కానీ మూసుకొని పోలుగా ముందు. అవును వరుసనే వెళ్ళి ఏం నీళ్ళెట్టమ్మా, నేను తానం పోసుకుంటాను. వేడి నీళ్ళు పెట్టిందండి. పెట్టిందా? స్నానం చేయడానికి వెళ్తున్నారా? నేను స్నానం చేయడానికి వెళ్తాను, మీరు ముందు పళ్ళు తోముకోండి. సోపత్ తీసుకెళ్ళండి, వీపు రుద్దుతారు. నాకు తెలుసు కదా, నాకు నచ్చిన నేను పట్టుకెళ్తాను. పదే నాకు ఎవరికి? నీకా? నేనా? అబ్బా మేడం, నాకు ఆరోగ్యం బాలేదు. కడుపు లోపల కిడ్నీలు కొట్టుకుంటానే, నాకు అమ్మ కళ్ళు తిరుగుతాయి. ఇప్పుడు రాపడం గొంటకనా? మేడం తాను తీసుకెళ్ళొచ్చు కదా. నేను రాలేనండి. రాకూడదండి. ఎందుకమ్మా? నువ్వు గాని ఇప్పుడు రాపను అనుకో, నా అసలు స్వరూపం ఏంటి చూస్తావు. నేను లోపలికి వస్తే నా స్వరూపం తెలుస్తుంది మీకు. మీకు అర్థం కాదు, నేను రాలేను మేడం. అయ్యో, ఫోన్ వస్తుంది మేడం మీకు. హలో, వస్తాను. అర్రే ఏంటి లెట్టినాను కదా, చల్లగా అయిపోతాయి. వరుసని మేడం వెళ్ళి తానం పోసుకొని నేను వస్తాను ఇప్పుడే. మేడం నాకు కూడా ఎవరన్నా సోపతి కావాలి. అమ్మా నువ్వు వెళ్ళమ్మా, సక్కుబొన్న. ప్రవీణ గురించి నీకు విషయం చెప్పాలి. ఏంటి? వర్షిని ఈ ట్రాయే దరిద్రపులు ఎప్పుడు పిలుస్తుంటారని మళ్ళీ చెప్పు.
నువ్వు ఫ్రెషర్ లాగా ఉండు. అర్థమవుతుందా? అర్థమైంది మేడం. అర్జెంట్ గా వచ్చి కాసేపు కాళ్ళొత్తు. అయ్యో కాళ్ళ నేనా? ఓకే హాయిగా ఉందమ్మా. కాసేపు అట్లాగే చేతులు నొక్కు. ఏం పట్టమ్మా, భలే నొక్కుతున్నావు అనుకో. ఇంకో విషయం చెప్పాలిట్రా. ఏంటే? ప్రవీణ్ నా బాయ్ ఫ్రెండ్ వాడు ఆడోడు కాదు, లేడీ గెటప్ వేసుకుని నా కోసం వచ్చాడు. ఏమైంది అంత గట్టిగా అరిచావు? అంటే నేను ఇంతసేపు అబ్బాయితో చేతులు ముట్టి ఈ హాస్టల్లో ఎవరు లేడీస్ ఎవరు జెంట్స్ అర్థం కావట్లేదు. ఏంటమ్మా? కార్తీక ఇక్కడ ఎవరు ఏంటో అర్థం కావట్లేదు. నాకు కూడా అర్థం కావట్లేదు. బాగా ఒళ్ళు నొప్పులు వస్తున్నాయి. కాసేపు చేతులు పట్టవా? నేనా? నువ్వు పట్టనండి. అబ్బా ప్లీజ్ నాన్న, పట్టు కదా, చిన్ని పట్టు. అమ్మా హాయిగా ఉంది నాన్న. హలో మేడం, సూపర్ రా. ఒక్కసారి రారా. వాడు కార్తీక కాదు, వాడు కార్తీక్ గాడు. వాడు మొగోడే, లేడీ గెటప్ వేసుకొని వచ్చి లోపలికి. అంటే నేను ఇంతసేపు ఇద్దరు మొగోళ్ళతో చేతులు తెచ్చుకున్నానా? అయ్యో దేవుడా, ఇందాక వాడు ఇప్పుడు నువ్వు. వాడు వీడంటున్నా ఎవరండి? వాడు కూడా లేడీ కాదు, జెంట్సే. జంట? అవును. అంటే సీరియల్ కిల్లర్ వీడే అనమాట. నన్ను తీసుకొస్తాగండి. నేను ఎలానైనా దొరకక ముందుగా వీడిని పట్టేయాలి. మేడం మేడం, ఏంటైందమ్మా? మన హాస్టల్లో మొగోళ్ళు వచ్చారు మేడం. ఓలమ్మ, మన హాస్టల్లో మొగపోడు. నోరు మూయండి. చూడండి, వీడే మొగోడు. కాచేతులు కట్టేయండి. రండి తీసుకెళ్ళండి. ఖుష్బు గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? కేవు కార్తిక్, ప్రవీణ్ అండ్ ది ఎంటైర్ టీమ్. ఆ కాన్సెప్ట్ బాగుంది. వెరీ నైస్, వెరీ వెరీ ఎంటర్టైనింగ్. శివాజీ గారు బాగుంది, వెరీ నైస్. కేవు కార్తిక్ అండ్ పఠాస్ ప్రవీణ్ కి మీరు ఇచ్చే స్కోర్స్. ఖుష్బు మ్యామ్. Judges Kevo Karthik and Pathas Praveen and team ki iche scores 16 out of 20. నిజంగా శుక్రవారం రోజు ఫర్ ద ఫస్ట్ టైం ఫార్మాట్ స్టార్ట్ అయినప్పటి నుంచి హైయెస్ట్ స్కోర్ 58. బాధకరమైన విషయం ఏంటంటే ఇంత గ్యాప్ తో విత్ 4 points ఓడిపోవడం కూడా ఫస్ట్ టైం జరిగింది ఫార్మాట్ స్టార్ట్ అయినప్పటి నుంచి. ఇంత ఫ్లడ్ రావడం కూడా ఫస్ట్ టైం విజయవాడలో. సో కాబట్టి అప్పుడప్పుడు జరుగుతుంటుంది, దానికేమి వరి అవ్వాల్సిన పని లేదు భాస్కర్. మీరు ఇంత బాగా చెప్తున్నారు కదా సార్. అక్కడ చూడండి రాఘవ్ గారు కళ్ళజోడు వేసుకొని. ఈ టైం కి సన్ గ్లాసెస్ ఏంటండి? ఏజ్ లో ఆ ప్రాబ్లం వస్తుంది సార్, పర్లేదు అర్థం చేసుకోండి మేడం. సూపర్ రాఘవ, సూపర్ సూపర్. కాదు రాఘవ్ గారు, ఏదో పోయి ఒక్కసారి 10 వస్తే దానికే నా సన్ గ్లాసెస్. సన్ గ్లాసెస్ కాదు, అది ఏజ్ ప్రాబ్లం ఉంది, అది అర్థం చేసుకోవాలి. సూపర్ రాఘవ, సూపర్. ఇవి విన్నింగ్ గెలిచిన వాళ్ళకి ఏం వినపడదు సార్. మీకు ఏదైనా మాకు ఈసారి వినపడిద్ది, అయితే మాకు ఈసారి గట్టిగా కనపడిద్ది. ఇక్కడ మీరు ఒకటి గమనించాలి, ఇక్కడ రికార్డు ఉంది. 7-7తో గెలిచాను, 7-8తో గెలిచాను, 10-10తో గెలిచాను నేను. ఈ రోజు ఏదో ఒక 10-10 వచ్చింది మీకు. సారీ మేడం, వినిపించలేదు. సూపర్ నాగి, సూపర్ సూపర్ నాగి, సూపర్. నువ్వు భాస్కర్ గారు, మరి ఆ మాట మీద మీ స్పందన? ఏం చేస్తుంటాం, ఒకసారి ఓడిపోతుంటాం, నడుస్తూనే ఉంది. అది ఫైట్ బ్యాక్ అవుతాం, కొంచెం టైం పడుతుంది అంతే. ఇట్ విల్ టేక్ సమ్ టైం. రాఘవ్ గారు, రోజులు ఎప్పుడు ఒకలా ఉండవు సార్. కరెక్ట్, ఐ లైక్ దట్. కానీ నేను ఇంకేం మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే సచిన్ పవన్ ఇంకా చంపడం నాకు పెద్దగా ఇష్టం ఉండదు. రాఘవ్ గారు, హ్యాట్రిక్ కావాలంటే ఒక 10,000 ఇస్తాను, కానీ ఈ మాటలతో ఇంకా చంపకండి. ఏ ఊరుకో, ఎద్దులా ఉండి ఎడుతావు. ఏమన్నాడు విన్నావా? ఇగో మీ ముగ్గురు రూమ్ లో కూర్చుని ఓదార్చుకోండి. సచిన్ పవన్ ఇంకా చంపడం ఇష్టం లేదు అన్నాడు రా. డైలాగ్ విన్నావా? ఓడిపోయినందుకు కూడా బాధలేదు. వరుసగా హ్యాట్రిక్లు కొట్టుకుంటూ వెళ్తున్నాం. ఓడిపోయిన వాళ్ళతో కాదండి, గెలిచిన వాళ్ళతో ఎంత చెప్పినా మాట్లాడుకోవచ్చు, పర్వాలేదు. బట్ ట్రూలీ స్పీకింగ్, ఈ ఎపిసోడ్ లో చాలా ఫస్ట్ జరిగాయి. ఫస్ట్ టైం 58 points, ఫస్ట్ టైం 4 points గ్యాప్ తో ఓడిపోవడం ద బిగ్గెస్ట్ మార్జిన్ అన్నమాట. అండ్ అట్ ద సేమ్ టైం సరదా శుక్రవారం హ్యాట్రిక్ విన్ కన్సిక్యూటివ్లీ 3 times. అండ్ కమ్ జాయిన్ అవ్వండి స్టేజ్ మీద. రండి. పందెంలో ఓడిపోయిన కోడికి ఇక్కడ ఓడిపోయిన వాళ్ళకి వాల్యూ ఉండదండి. ఇంకా ఏం చెప్పలేము, ఇంకా వాళ్ళ మాటలు. ఇంకా
నిజంగా చాలా ఫస్ట్ జరిగే ఎపిసోడ్ లో వాళ్ళు టార్గెట్ 48 అనుకున్నారే కొంప తీసి లేదండి 58 అని క్లియర్ గా నేను కూడా మళ్ళీ చెప్పాను. ఫస్ట్ టైం 58 టార్గెట్, ఫస్ట్ టైం ఇంత పెద్ద మార్జిన్ తో ఓడిపోవడం, అట్ ద సేమ్ టైం హ్యాట్రిక్ కొట్టడం, చాలా ఫస్ట్ జరిగాయి. బట్ ఆఫ్ కోర్స్ దేర్ ఇస్ అ నెక్స్ట్ టైం, నెక్స్ట్ వారం ఉంది. సో భాస్కర్ గారు అలాగే మా సరిపోదా శనివారం నెక్స్ట్ వీక్ గివ్ అ వెరీ స్ట్రాంగ్ కమ్ బ్యాక్. ఓకే ఐ యామ్ ష్యూర్. సుబ్బారెడ్డి గారిని మా వీధిలో ఒక ఆయన ఉన్నారండి, చిన్న గోల్డ్ అయితే తాకట్టు పెట్టిన అప్పులు ఇస్తుంటారు. చెప్తాను నేను. రాఘవ గారు మీ లక్కీ నంబర్ ఏంటి? 5 ఆ 6 ఆ? మీరు ఎన్ని మార్పిస్తే అదే మా లక్కీ నంబర్ మేడం. అప్పుడు నెక్స్ట్ టైం 5 సార్. సో జడ్జెస్ పందెం అమౌంట్ వచ్చి 30,000. మరి మీరు కూడా మాతో పాటు స్టేజ్ ని జాయిన్ అయితే వి షల్ ప్రెజెంట్ ది ప్రైజ్. Alright, అయితే పందెం అమౌంట్ వచ్చి 30,000 rupees and ఈ 30,000 rupees with a hat-trick win గెలుచుకున్నారు మా సరదా శుక్రవారం. Congratulations to them once again. ఇలాంటి హైస్ అండ్ లోస్ జరుగుతూ ఉంటాయండి, ఎందుకంటే దిస్ ఇస్ మన జబర్దస్త్ కామెడీ షో కాబట్టి. సో విన్నర్స్ రెడీ టు పోజ్. Alright viewers, so this was mana ee varam Zabardast episode. Mali next week kaluddam. Until then take care, bye bye. We love you Zabardast ga. Good night everybody.